హల్లెలూయా. హల్లెలూయా. జగములనేదే పరిపాలన. జగములనేదే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. యేసయ్యా యేసయ్యా నీకుదే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీకుదే చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతిఫలమునా. నా భారము నీవు మోయగా సిలువాయే నా భయము. నీ దయ చేతనే కలిగిన ప్రేమ ఎన్నడూ నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన ప్రేమ ఎన్నడూ నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీకృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరించును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. కన్నులకు లేదే ఈ శుభకరుణను, నాకిది నీ భాగ్యమా. కన్నులకు లేదే ఈ శుభకరుణను, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీకే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంది, విజయమునే కాక
జయమునే సాధనా నా ప్రతిక్షణమున ఈ భావనతో గుడి ఒక్కటే సాగెదా నా ప్రతిక్షణము ఈ భావనతో గుడి ఒక్కటే సాగెదా యేసయ్యా యేసయ్యా నీకే సాగయ్యా యేసయ్యా యేసయ్యా నీకే సాగయ్యా జగములనే ఆత్మతో మనసుతో స్తోత్రగానం పాడెద నిరతము యేసయ్యా యేసయ్యా నీకే సాగయ్యా యేసయ్యా యేసయ్యా నీకే సాగయ్యా జగములనే శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన 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 నీవు బహుదూరమైన నీకు బహుదూరమైన
మీరు కోవిలిలో నిత్య సుఖశాంతియే నాకు మీరు కోవిలిలో శాశ్వతమైనది నీవు నాయన కృపినా తల్లి తన బిడ్డలను మరచినా నేను తల్లి తన బిడ్డలను మరచినా నేను మీరు నన్ను ఆదరించేను మీరు నన్ను ఆదరించేను శాశ్వతమైనది నీవు నాయన కృపినా శాశ్వతమైనది నీవు నాయన కృపినా పర్వతములు తొలగినను మేడలు కదలినా పర్వతములు తొలగినను మేడలు కదలినా నాకు పానిలు వీడగాని అభయమిచ్చితివే నాకు పానిలు వీడగాని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నాయన కృపినా శాశ్వతమైనది నీవు నాయన కృపినా నీవు నాయన కృపినా శాశ్వతమైనది నీవు నాయన కృపినా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి మనం లేచి పెట్టుకుని పాడవాడు. ఒకవేళ ఇబ్బంది ఉంటే కూర్చోండి నా దగ్గర ముందు ఓ యేసయ్య నువ్వు లేకుంటే జీవించలేదని పాడవాడు. దేవుడు నాకు వస్తుందా సాంగ్ బుక్ నుంచి 19వ పాట. హృదయపూర్వకంగా దేవుడు మన పక్క లేకపోతే, మన పక్కలో లేకపోతే మన దగ్గర లేకపోతే మనం బ్రతకలేము, అది వాస్తవం. హృదయపూర్వకంగా ఈ పాట పాడుకుంటూ నీడలాగా తోడుగా ఉండే దేవుడు కనుపాపను కనురెప్ప కాపాడినట్టుగా కాపాడుతున్న దేవుడు. కోడి తన పిల్లలను ఎక్కడి కింద భద్రపరిచి ఎక్కడి నుంచి గద్ద వచ్చి ఏ విధంగా గాయపరుస్తుందో ఎక్కబోతుందో అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేతుల కింద సురక్షితంగా మనం ఉంచుకున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఈ పాట పాడుకుంటూ చీకటి సమయంలో వెలుగుగా ఉండు, మరణ సమయంలో జీవముగా ఉండు, కన్నీటి సమయంలో తల్లిగా ఉండు, కొలువ సమయంలో తండ్రిగా ఉండు, వాక్యము సమయంలో గురువుగా ఉండు, ప్రార్థన సమయంలో దేవునిగా ఉండు. హృదయపూర్వకంగా పాడుకుంటూ మన ప్రభువుని ఆరాధించుకుంటూ ఆయన మహిమపరచుకుంటాం.
నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నువ్వే ఉంటే జీవించలేను నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను హల్లెలూయా 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 నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను చీకటి సమయములో వెలుగుగా ఉంటూ మరణ సమయములో జీవముగా ఉంటూ చీకటి సమయములో వెలుగుగా ఉంటూ మరణ సమయములో జీవముగా ఉంటూ నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉంటూ ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను హల్లెలూయా 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 వాక్యము సమయములో గురువుగా ఉండు ప్రార్థన సమయములో దేవుడుగా ఉండు వాక్యము సమయములో గురువుగా ఉండు ప్రార్థన సమయములో దేవుడిగా ఉండు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నువ్వు లేక జీవించలేను హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బయటికి రైట్ చిన్న వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఐ హోప్ అందరూ చదివి వచ్చారని నేను నమ్ముతూ ఉన్నా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుకుందాం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదాము కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇంటి వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది.
కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలని నా జనులందరూ ఎదుగుతురు. నేను నిన్ను విడిపింపగల వాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రి ఇందుము, ఉదయం అతడు నీకు బంధువుని ధర్మం చెప్పిన ఎడలా సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడలా యెహోవా జీవం తోడు, నేనే నీకు బంధువుని ధర్మం చెప్పేదను. ఉదయం వరకు పండుకోమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెజెన్స్ లార్డ్. తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు, మాతో ఉన్నందుకు యేసు ప్రభువా, తండ్రి మా దగ్గరకు వచ్చి ప్రభువా, నేను మీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నందుకు యేసు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన వాక్యాన్ని బోధించుచుండగా అని మీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభువా. లార్డ్ జీసస్, నా దేవా, నా ప్రభువైనా మీరు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగిన మీ వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను యేసు ప్రభువా. లార్డ్, ఈ సాయంకాల సమయంలో మీరు నోరు తెరిచి నాతో, మా అందరితో మీరు మాట్లాడండి యేసు ప్రభువా. మీరు మాట్లాడితేనే మా జీవితాలు ఉజ్జీవింపబడతాయి. మీరు మాట్లాడితేనే మా జీవితాలు బాగుపడతాయి యేసయ్య. మీరు మాట్లాడితేనే మా జీవితాలు కట్టబడతాయి యేసు ప్రభువా. మీరు మాట్లాడితేనే మా జీవితాలు చక్కగా తండ్రి ప్రభువా తిన్నని మార్గంలో నడుస్తాయని ఒప్పుకుంటున్నా. ఈ సాయంకాల సమయంలో మీరు నోరు తెరిచి మీ వాక్యాన్ని విరిచి పంచి ప్రభువైన మాకు అందరికీ తృప్తిగా తండ్రి ప్రభా మేము ఇక్కడి నుంచి వెళ్ళే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన దాసు పనికి మళ్ళీ వాడిని మరొకసారి మీ పాఠశాలలో ఒప్పుకుంటున్నాం. ఇక్కడ చేతి మమ్మల్ని వాళ్ళలో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణకు వేస్తూ ఉన్నా. మా ప్రాణములు సైతం మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. మీ ఆత్మ చేత నింపండి ప్రభు. ఆత్మ సంచారం ఉన్నట్లు కృపను గ్రహించండి. నా నాలుగులో, నా పెదవులను, నాటుని, నా స్వరాన్ని యేసు ప్రభ, నా తలపులను మీరు ముట్టి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి ప్రభా, హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది కేవలం తండ్రి ఆత్మ చేత ప్రేరేపించబడింది మాత్రమే ఉండగట్లు కృపను గ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమునందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకుంటుంది నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇది 3వ అధ్యాయంలో మనము థ్రెష్హోల్డ్ అంటే కళ్ళాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కళ్యాణ్ గురించి మీకు స్టార్టింగ్ లో నేను చెప్పాను, కానీ ముఖ్యంగా 5 పదాలు చెప్పాను. మీకు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయా? కళ్ళము అంటే, కళ్ళము అనేటువంటి దాంట్లో మనం గమనించినట్లయితే ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్ అని చెప్పారు. గుర్తుందా లేదా మీకు? ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్. తర్వాత కళ్ళం ఏంటి? థ్రెష్హోల్డ్ అనేది ఎ ప్లేస్ ఆఫ్ రిఫైన్మెంట్. ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్, ఎ ప్లేస్ ఆఫ్ రిఫైన్మెంట్. అంటే కళ్ళము అనేది ఒక చక్కటి డెసిషన్ తీసుకున్నటువంటి ఒక స్థలము. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, అది రిఫైన్మెంట్ అంటే మనల్ని సరి చేసేది. మనము నూతన దాంట్లోకి మనము రిఫైన్ చేసేదని మనం చూస్తున్నాం. 3వదిగా కళ్ళము అనేది ఏంటంటే ఇట్ షోస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతను మనకు నెరవేరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 4వదిగా గమనించినట్లయితే రిడెంప్షన్, విడుదల ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. విడుదల. 5వదిగా గమనించినట్లయితే ప్రేమ వారలారా రెవల్యూషన్ అని చెప్పారంటే రాబో సంగతులు ఏ రీతిగా ఉంటాయో మనకు తెలియజేసేటువంటి స్థలము అని చెప్పారు. సో ఈ 4వ భాగంలో మనం గమనించినట్లయితే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 13వ వచనంలో మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం రిడెంప్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏ రీతిగా విడుదల చేయబడతాం మనము అనేది దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ముఖ్యంగా గమనించినట్లయితే ఈ వాక్య భాగానికి ఈ 10 నుంచి 13 వరకు మనం చూస్తున్నట్లయితే బోయసు రూతును విడిపించడానికి సమర్థుడు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బోయసు రూతును విడిపించడానికి సమర్థుడు, కానీ అతడు తొందరపడట్లేదు. గమనించాలి, అతడు ఇమ్మీడియట్ గా తను చేయాల్సిన పని ఫాస్ట్, చాలా కొన్నిసార్లు తొందరతో పని చేస్తాయి కదా, తొందర చేయట్లేదు. 2వ గమనించినట్లయితే దేవుని లాను పక్కన పెట్టట్లేదు. దయచేసి గమనించాలి, దేవుని లాను పక్కన అంటే దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క కావనెంట్ లేకపోతే దేవుని యొక్క నిబంధనను పక్కన పెట్టట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ విషయాలు చాలా చక్కగా క్లుప్తంగా మీకు కొద్దిసేపు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
సో ఎంత కృప చూపిస్తున్నాడంటే ఈ యొక్క బోయసు రూతు పట్ల చాలా ఉదార స్వభావుడై చాలా కృప లేకపోతే ఫేవర్ చూపిస్తున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంత ఫేవర్ చూపించినా కూడా రైచియస్నెస్ మాత్రం విడవలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం ఉదారత్వాన్ని చూపిస్తాం, మన యొక్క ప్రేమను కనపరుస్తాం, కానీ ఏం చేస్తామంటే లాభ బైపాస్ చేస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. గమనించండి, అంటే కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాపీలు కొట్టడం అనుకోండి ప్రేమైన దేవుని బిడ్డ. సో మనం బాగా ప్రేమించే వాళ్ళ దగ్గర అయితే కొంచెం చూసి చూడనట్టుగా ఇగ్నోరెంట్ గా ఉంటాం కొన్నిసార్లు కదా. వాడు పాస్ కావాలని మనం కోరుకుంటున్నాం ప్రేమైనది, కానీ కాపీలు కొట్టుకోవడానికి ఒకవేళ అంటే సహకరించడం అనేది గమనించినట్లయితే ప్రేమ వల్ల బోయస్లో రూతులు విడిపించాలనుకుంటున్నాడు, కానీ లాను ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమ. సో గ్రేస్, దేవుని యొక్క కృప కూడా గమనించినట్లయితే ఇట్ డస్ నాట్ ఇగ్నోర్ ద రైచియస్నెస్. దేవుని యొక్క కృప నీతిని ఎంత మాత్రం కూడా దాటిపోదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన రైచియస్ గా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎంత నీ పట్ల కృప చూపించినా సరే గుర్తుపెట్టుకోలేదంటే ఆయన రైచియస్ దేవుడు, దాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టాడు, దాన్ని బైపాస్ చేయడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. బోయస్ విషయంలో అదే జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుడు. సో అండ్ ఆల్సో లవ్, ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ప్రేమైన దేవుడు దట్ రెస్పెక్ట్ ద ట్రూత్. సో ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ప్రేమిస్తున్నానులే అని చెప్పేసి ప్రేమైన దేవుడు ట్రూత్ ను ఇగ్నోర్ చేయదు. ఎప్పుడు కూడా ఇట్ రెస్పెక్ట్స్ ద ట్రూత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వాక్య భాగంలో మనకు కనపడేది అదే ప్రేమైన దేవుడు. సో గమనించినట్లయితే దేవుని యొక్క న్యాయాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఆయన దేవుని కుమారుడు, రక్తము చిందించకుండా ఆయన పాపాన్ని క్షమించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే క్రాస్ ను బైపాస్ చేసి పాప క్షమాపణ ఇవ్వవచ్చు. ఈజ్ అ గాడ్, సుప్రీం గాడ్ కదా, అవునా కదా. కానీ బట్ ఏం చేశాడు, క్రాస్ ను ఆయన ఎంత మాత్రం కూడా దాటివేయలేదు. హీ హ్యాస్ టు గో త్రూ ద క్రాస్, హీ హ్యాడ్ టు గో త్రూ అండ్ హీ వెంట్ త్రూ ద క్రాస్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన దేవుడు ఎప్పుడైనా కూడా నీతిని నెరవేరుస్తాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీతిని నెరవేరుస్తాడు. మనం కృప చూపించే విషయంలో కావచ్చు, ప్రేమించే విషయంలో కావచ్చు, నీతిని మాత్రం ఆయన పక్కన పెట్టేవాడు కాదు, లాను పక్కన పెట్టేవాడు కాదు, వాక్యాన్ని పక్కన పెట్టేవాడు కాదు, లేకపోతే ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని సత్యాన్ని పక్కన పెట్టేవాడు ఎంత మాత్రం కూడా కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే ఆయన వాక్యాన్ని నెరవేర్చినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడు. సో మొట్టమొదటిగా కొన్ని ఆజ్ఞతలకు చాలా క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారిని గాని యవనస్తులను నీ వెంబడింపక వినుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. ప్రైజ్ ది లార్డ్. బోయస్ రూతుని ఎంత మెచ్చుకుంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రూతు ఒక విధంగా చెప్పాలంటే సాక్రిఫైస్ చేసింది నా జీవితాన్ని. దేనికోసం? నయోమి కోసం అని చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవుని కోసం అని చెప్పుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో సాక్రిఫైస్ అంటే యవ్వనస్తురాలుగా ఉన్నటువంటి రూతు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి వెంబడించటకు నయోమితో ఉండుటకు ఏం చేసిందంటే తన లైఫ్ ఏం చేసింది, సాక్రిఫైస్ చేసిందని చెప్పుకోవాలి ప్రియమైన దేవుడు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ ప్రియమైన వాళ్ళరా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గమనించినట్లయితే ఆ రూత్ చేసినటువంటి ఆ సాక్రిఫైస్ నిజంగా వి నీడ్ టు అప్రిషియేట్, ఎంతో అప్రిషియేట్ చేయగలిగింది, కమెంట్ చేయగలిగింది ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో గమనించినట్లయితే బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె ప్రేమించింది, సాక్రిఫిషియల్ కైండ్నెస్ ఎవరు చూపించిందంటే నయోమి పట్ల చూపించింది. అంటే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తా ఉంది. సాక్రిఫైస్ అంటే ఏంటి? త్యాగం చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైం నయోమి పట్ల కైండ్నెస్ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. యవ్వనస్తురాలుగా ఉన్నటువంటి ఈమె ప్రియమైన దేవుడు. సో ఆమెతో వెళ్తే ఈమెకు ఒరిగేదేమీ లేదు, కానీ నయోమికే ఉపయోగం ప్రియమైన దేవుడు. సో బట్ షీ డిసైడెడ్ టు గో అలాంగ్ విత్ నయోమి. షీ డిసైడెడ్ టు
టు యాక్సెప్ట్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లరా, నిజ దేవుణ్ణి ఒప్పుకోవడానికి. అందుకే మనం చూస్తాం, బోయస్ ఒక మాట అన్నాడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండేదానికి వచ్చితే కనుక దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడమ్మా అని చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, దయచేసి గమనించండి. యేసు ప్రభు కూడా గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. యేసయ్య చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వీళ్ళ ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యము కూడా చూడవచ్చు. మీలో ప్రతి వాడును తన స్వంత కార్యములను కాక ఇతర కార్యములను కూడా చూడవచ్చు. ఇతర కార్యములను కూడా చూడగలడు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే మాట రాయబడింది, క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుడులారా, ప్రతి వాడు తన స్వంత కార్యాలను చూసుకుంటున్నాడు కానీ పక్క వారిని పట్టించుకోవటం లేదు. సో ఓర్ఫా తన లైఫ్ అలా చక్క పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది. దయచేసి గమనించాలి. ఓర్ఫా ఏం చేస్తుంది, అరే నేను చాలా యవన ప్రాయంలో ఉన్నాను, భర్త చనిపోయాడు, ఈ ముసలిదాంతో వెళ్తే నాకెట్లా, నేను వెళ్దాం అనుకున్నాను, బట్ ఆమె నాకు ఆప్షన్ ఇచ్చింది కాబట్టి లెట్ మీ గో బ్యాక్ టు మై పేరెంట్స్, లెట్ మీ గెట్ మ్యారీ అగైన్ కదా. సో షీ హ్యాడ్ గాన్. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ రూత్ ఆ రీతిగా చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించినట్లయితే దేవుడు ఎవరో తెలుసుకుంది నయోమి ద్వారా. ఆ దేవుడే నాకు కావాలి అనుకుంది, ఆ జనమే నాకు కావాలనుకుంది. ప్రియమైన దేవుని పిల్లరా, సో నయోమికి సహాయం చేయటకు, నయోమిని తోడుగా ఉండటకు, నయోమిని ఒకవేళ చారదీయటకు, ఒకవేళ ఆమె తోడుగా వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని వల్ల ప్రభు అంటున్నాడు. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘంతో చక్కని మాట ఏమంటున్నాడు, ప్రతి వాడు తన స్వంత కార్యాలు చూసుకుంటున్నాడు కానీ ఇతర వాళ్ళని పట్టించుకోవటం లేదు. ప్రేమైన వాళ్ళ క్రీస్తు ఏం చేశారంట, ఆయన అత్యున్నత సింహాసనం మీద ప్రేమ వాళ్ళ ఆయన ఆశ్చర్యుడైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన భూలోకానికి రావాల్సినక్కర్లేదు, ఆయన రక్తాన్ని చిందించినక్కర్లేదు, ఆయన సింహాసనం ఎవరు కూడా తీసుకునే వాళ్ళు ఎవరు లేదు. గమనించినట్లయితే సో ఈ క్యాన్ ఎంజాయ్ దేర్ ఇట్ సెల్ఫ్. ప్రేమైన దేవుని పిల్లరా, అద్వితీయ దేవుడిగా ఉంటూ ఆయన అక్కడే ఒకవేళ ఆర్డర్స్ ఇస్తూ లేకపోతే ఎవరైనా పంపించి కార్యాలు జరిపించవచ్చు. ప్రేమైన దేవుని పిల్లరా, కానీ ఇట్ డిడ్ నాట్ డూ దట్. ఏం చేశాడు, సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. తను తాను మన కోసం రిక్తులుగా చేసుకున్నాడు, తను తాను మన కోసం త్యాగం చేసుకున్నాడు, తను తాను మన కోసం దాసులుగా చేసుకున్నాడు. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 9-11 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రియమైన దేవుడా, యేసయ్య చేసినటువంటి త్యాగం మనకు అక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. ఎంత వ్యక్తులుగా మార్చుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం, ఎంత దాసులుగా మన కోసం చేసుకున్నాడు బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవుడు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ట్రూ కైండ్నెస్ అనేది ఎప్పుడు కూడా నిజమైనటువంటి దయ, నిజమైన దయ ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ డీప్ గా మనం చూసినట్లయితే ట్రూ కైండ్నెస్ లేకపోతే నిజమైనటువంటి దయ అనేది ప్రేమైన దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే సహాయం చేసే దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది తెలుసా, ఫ్రమ్ హెల్పింగ్ టు హీలింగ్, లేకపోతే ఫ్రమ్ హెల్పింగ్ హ్యాండ్ టు అప్హోల్డింగ్ అదర్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే కేవలం మాట చేత నేను చేస్తానని చెప్పడం కాదు, కానీ చేతుల ద్వారా చూపించడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే గమనించినట్లయితే ఫ్రమ్ హెల్ప్ టు హీలింగ్ అని చెప్పచ్చు. అంటే హృదయాలను ఏం చేస్తుంది, హీల్ చేయటం ప్రారంభిస్తుంది. హృదయాలను రోగాల కంటే ముఖ్యంగా హృదయాలను హీల్ చేయడం, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రేమైన దేవుని గమనించినట్లయితే మనం చూస్తున్నాం, దానం ఇచ్చేదానికంటే ఏం చేసుకుంటామంటే కావాలంటే ఏర్పాటు చేసుకుంటాం. ఏదో దానం ఇచ్చి దులుపుకున్నాం అనేది కాదు, కానీ ఏం చేస్తామంటే వీ నీడ్ టు బిల్డప్ రిలేషన్షిప్. సో నిజమైనటువంటి ఆ యొక్క దయ అనేది ఏం చేస్తుందంటే ప్రేమైన దేవుని మీద మనం ఏదో పని చేసి తప్పించుకున్నాంలే, పని చేసి వదిలించుకున్నాంలే అనేది కాదు, కానీ సో ఇట్ కంటిన్యూస్ ద రిలేషన్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని మీద. సో పోలీస్ చేస్తున్నటువంటి పని అదే. ఏం చేస్తున్నాడంటే, అమ్మా నువ్వు మునుపు చేసిన దానికంటే నువ్వు తర్వాత చేసిన పని ఏంటంటే అది మునపటి సత్ప్రవర్తన అంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది మెచ్చుకుంటున్న వాడిగా మనం చూస్తున్నాం. ఈ షోయింగ్ గ్రేస్, ఆ గ్రేస్ లో గమనించినట్లయితే ప్రేమైన దేవుని హీ వాంట్స్ టు హెల్ప్ దెమ్.
ఆమెను రెడీమ్ చేయాలని ఆశపడుతున్నాడు, ఆమెను విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి. సో బోయస్ వితౌట్ హిస్ కాన్షియస్నెస్ దేవుడారా హి హస్ గాట్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ రూత్. ఎందుకో తెలుసా, అది దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా. సో అందుకే ఆమె ఏమాత్రం కూడా గమనించినట్లయితే నయోమి పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు, నయోమి మాటను ఎంత మాత్రం కూడా తృణీకరించలేదు, నయోమి పట్ల తన బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించలేదు. మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా బోయజు పరిగించి చూడడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అనుకున్నాడు ఈ అమ్మాయికి నిజంగా సహాయం చేయాలి. సో అని అనుకుంటే ఏం చేస్తాడంటే హి వాంట్స్ టు బిల్డ్ అప్ అ రిలేషన్షిప్. చూడండి ఏమంటాడు మాట, చూడండి చాలా చక్కగా వ్రాయబడింది అక్కడ. 11వ వచనం చదువుకుందాం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ప్రియమైన వాళ్ళరా, జనులందరూ ఎరగడమేమో కానీ బట్ బోయస్ మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే అంటున్నాడు మాట ఏమంటున్నాడంటే భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ప్రియమైన వాళ్ళరా, ఏ మాటలైతే నయోమి చెప్పిందో రూతు తూచ తప్పకుండా పాటించడం ప్రారంభించిందో. ప్రియమైన దేవుని పిల్లరా, ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఏదైతే వచ్చిందంటే బోయస్ ను ఆవరించడం ప్రారంభించింది. బోయస్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి తను ముందుకు వస్తున్న వాడిగా, నేను ఖచ్చితంగా నేను చేస్తానని పాటిస్తున్న వాడిగా మనం చూస్తున్నాం. అందుకే మాట్లాడుతున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యానికి మనము ఎప్పుడు కూడా విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే గ్రేస్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ అబండెంట్లీ అపాన్ us. దేవుని యొక్క కృపను అధికంగా మనం పొందుకుంటాం కదా. మరియ ఏం చేస్తుందంటే, మరియ బైబిల్లో మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, ఏం చేస్తుందమ్మా, ప్రార్థించుకుంటూ ఉంది, లోపలి రూపంలో ప్రార్థించుకుంటూ ఉంది. బైబిల్లో మనం గమనించినట్లయితే అందుకే గబ్రియేలు దూత లోపలికి వెళ్ళి అని బైబిల్లో రాయబడింది కదా. బైబిల్ మనం చాలా జాగ్రత్తగా చదవాలి. లోపలికి వెళ్తే అంటే మరియ బయట తిరగట్లేదు, బయట ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవట్లేదు, ఏం చేస్తున్నామే, లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంది, వాక్యాన్ని చదువుకుంటూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఏమన్నాడు తెలుసా, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగుగా కారణం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యానికి లోబడుతూ మనం జీవించినప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరించడం ప్రారంభిస్తుంది. అది ఎవరి ద్వారా కావచ్చు, అక్కడైతే దేవతతో వచ్చి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడైతే బోయస్ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, రూతుకు అబండెంట్ గ్రేస్ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. సో అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సరే, రెండవ ఆత్మీయతలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. 12వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువులు ఒకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, సో బాయ్స్ అంటున్న మాట ఏంటంటే, అమ్మా నేను నిన్ను విడిపిస్తాను, కానీ విడిపించడానికంటే ముందుగా దేవుని లా ఒకటి చెప్తుంది, దేవుని యొక్క నిబంధన ఒకటి చెప్తుంది, లేకపోతే ధర్మశాస్త్రం ఒకటి చెప్తుంది. సో వీ నీడ్ టు ఫాలో దట్. దాన్ని మాత్రం కూడా నేను వైలేట్ చేయలేను అని చెప్తున్న వాడిగా మనం చూస్తాం. డెఫినెట్లీ ఐ కెన్. సో నిన్ను విడిపించేది మాత్రం వాస్తవమే, కానీ లా ఫస్ట్ నెరవేర్చాలి. లెట్ us see that అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే లేవికాండం 25వ అధ్యాయం 25వ వచనం. లేవికాండం 25వ అధ్యాయం 25వ వచనం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల, అతని సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అంటే చెయ్యి దాటిపోయినటువంటి విషయాన్నైనా సరే ప్రేమ వాళ్ళ సమీప బంధువుడు వచ్చినట్లయితే ఏం చేయాలంట, అది తిరిగి ఇచ్చేయాలంట. ప్రియమైన దేవుడు అంటే సపోజ్ ఒక పొలాన్ని అమ్మేసాను అనుకుందాం, పొలాన్ని అమ్మేసాను ప్రియమైన దేవుడు, కానీ అంటే నాకు పరిస్థితి బాగలేక, లేకపోతే నేను అప్పుల్లో కూరుకుపోయి ఇంక విధి లేక నేను అమ్ముతూ ఉన్నాను, కానీ నా సొంత బంధువులు సమీప బంధువుడైనా నన్ను అమ్మేసిన తర్వాత అయినా నన్ను విడిపించాలని వచ్చినట్లయితే he has right
టు డెలివర్ హిమ్ అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే చెయ్యి దాటిపోయినటువంటి విషయాన్నైనా సరే సమీప బంధువుడు ఏం చేయొచ్చు దాన్ని తిరిగా తన హస్తాల్లోకి తీసుకునవచ్చు, పోయిన దాన్ని తిరిగా మనం తీసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ జీసస్ సెడ్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటి అధికారాన్ని ఆదాము ఏం చేశాడు? ఎవరి చేతుల్లో పెట్టాడు? సాతాను చేతుల్లో పెట్టాడు కదా. భూమిని నిర్ణయించండి, దాన్ని ఏలండి అని దేవుడు చెప్తూ ఉంటే ఈ తాళపత్రంలో తీసుకుపోయి ఆదాము ఏం చేశాడు? సాతాను చేతుల్లో పడేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి సాతానుడు ఈ లోకపు అధికారి అని బైబిల్లో రాయబడింది కదా. గమనించండి ప్రేమ వాళ్ళ. కానీ మన సమీప బంధువుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? చెయ్యి దాటిపోయినటువంటి లోకాన్ని, చెయ్యి దాటిపోయినటువంటి ఆ యొక్క పాలపుచ్చులను మళ్ళీ ఏం చేశాడు? తను మళ్ళీ తీసుకోవడం ప్రారంభించాడు. తను మళ్ళీ తీసుకోవడం ప్రారంభం అయిపోయింది. ఇంకా ప్రేమ దేవుడురా, సో పాపం దాన్ని తీస్తే దాన్ని తిన్నది మనం చచ్చిపోతామని చెప్పాడు దేవుడు కదా. ఆ చావు నుంచైనా తప్పించగల శక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నీకోసం. అందుకే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం మనం చూస్తాం. వాడు మరణంలో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే మరణాన్ని తప్పించగల శక్తి గల దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరణం అంటే కేవలం ఫిజికల్ మరణం మాత్రమే కాదు. మనం గమనించినట్లయితే ఆత్మీయ మరణం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. సో మన చేయడానికైనటువంటి విషయాలు సైతం దేవుడు ఏం చేస్తాడు? తిరిగా తీసుకుని తన చేతుల్లోకి తీసుకుని తిరిగా అధికారాన్ని నీకు నాకు. అందుకే యేసు ప్రభు పరలోకానికి వెళ్తే అన్నాడు తెలుసా? ఇదిగో పరలోకమందును భూలోకంలోను భూమి క్రింద నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు కూడా ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే పైన ఆకాశం అంతే గాని భూమి మీదనే కానీ భూమి క్రిందనే కానీ ప్రతి మోకాలు ప్రభునామమును వంగాల్సిందే బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే పోయినటువంటి అధికారాన్ని తిరిగా సంపూర్ణంగా తీసుకున్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ సాతాను ఆ తలను చితకగొట్టి ప్రభు తన హస్తాలకు తీసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బాయ్స్ ఏం చేస్తున్నాడంటే, అమ్మాయిని విడిపించడానికి నేను సమర్థున్నే, కానీ లా అనేది ఉంది, ధర్మశాస్త్రం అనేది దాన్ని మాత్రం మనం విస్మరించకూడదు. ఈ యొక్క దేవుడు నిన్ను నన్ను విడిపించే క్రమంలో ఏమైనా సిలువను బైపాస్ చేశాడా అంటే బైపాస్ చేయాలి. ప్రేమ వాళ్ళు దయచేసి గమనించండి. యేసు ప్రభు మాట అన్నాడు, పాపములను క్షమించు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉన్నది అన్నాడు. అవునా కదా? అంటే పాపాలు క్షమించేశాడు. అప్పుడు రక్తం చిందించాడా యేసు ప్రభు? చిందించలేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఒక కుష్ఠరోగి వ్యక్తిని ఏమన్నాడంటే, ఇదిగో నీ పాపాల ద్వారా నువ్వు ఇదిగో కుష్ఠరోగిగా మారిపోయావు, మొట్టమొదటి ఏం చేస్తాను, నీ పాపాలు క్షమిస్తున్నాను, తర్వాత నీకున్నట్టు పక్షపాతం తీసివేస్తున్నాను దేవుడు చెప్పాడు. అంటే పాపలను క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ అధికారం ఉందని చెప్పి క్రాస్ బైపాస్ చేశాడా? లేదు ప్రియమైన దేవుడు బిడ్డలారా. దేవుని నియమాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనము ఆయన అడుగు జాడలో నడవాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎవరినైనా మనం విడిపించాలంటే బైపాస్ మార్గాలు ఎప్పుడు కూడా కాదు, కానీ దేవుని న్యాయ ప్రకారం మనం వెళ్ళాలి, దేవుని నీతి ప్రకారం మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా విడిపించాలన్నా సరే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యానుసారంగా మాత్రం మనం చేయాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రవక్తల వచనము నేను కొట్టివేయడానికి వచ్చిందని మీరు అనుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే కానీ కొట్టివేయటకు రాలేదు. యేసు ప్రభు చాలా కరాఖండితంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాను. ఇదిగో నేను వచ్చింది మిమ్మల్ని క్షమించడానికే, ఇదిగో నేను వచ్చింది ఇదిగో సాతాను చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని తీసుకోవడానికే, కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రం ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నాకు గమనించినట్లయితే ఆయనకు సంపూర్ణ అధికారం ఉన్నప్పటికీ సాతానా నా వెనక్కి పోటీ వెళ్ళిపోయాడు సాతానా. అవునా కదా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయం చూసినట్లయితే సాతాను గద్దిస్తే ఆయన విడిచి వెళ్ళిపోయాడు బైబిల్లో రాయబడింది. అంత అధికారం కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. అయినప్పటికీ కూడా పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగి ఉన్నా కూడా బట్ హీ నెవర్ బైపాస్డ్ ద క్రాస్. రక్తాన్ని చిందించడం అనేది మాత్రం అది దేవుని నియమం కాబట్టి, లేకపోతే తను నియమించినటువంటి నియమం కాబట్టి
ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలే కానీ దాన్ని కొట్టివేయటకు రాలేదు అని యేసుప్రభు తన మాటల్లో చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అది ఏ రీతిగా చేశాడు యేసుప్రభు అంటే, నెంబర్ 1 విధేయత చూపించాడు. తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవదిగా ఫాలో జస్టిస్, నీతి ఏదో న్యాయం ఏదో ఆయన ఖచ్చితంగా పాటించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడవది సత్యాన్ని వదిలిపెట్టిన వాడంత మాత్రం కూడా కాదు ప్రియమైన దేవుని. ఈ మూడు కూడా యేసుప్రభు నెరవేరుస్తూ ఏం చేశాడంటే నీ నా పాపాలు తీసేశాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని. సో వీ నీడ్ టు ఫాలో ఇన్ హిస్ ఫుడ్ స్టెప్స్. ఎస్ అయ్యా, అడుగుతాడలో మనం వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పోయేసి కూడా ఏమంటాడంటే, అమ్మా నిన్ను విడిపించడం నేను రెడీగా ఉన్నాను, కానీ నాకంటే ముందుగా ఒక సమీప బంధువులు ఉన్నాడు. ఒకవేళ వాడు విడిపిస్తారని చూద్దాం, ఎందుకంటే లా చెప్తూ ఉండే రీతిగా. సో ఐ డోంట్ వాంట్ బైపాస్. ఒకవేళ వాడు విడిపించకపోతే నేను విడిపించదాన్ని. సో చెప్పేది ఏంటంటే, నిన్ను విడిపించడం మాత్రం సత్యం, నిన్ను విడిపించేది మాత్రం సత్యం, కానీ నేనా తన అనేది లాను బట్టి వెళ్దాం అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. న్యాయాన్ని బట్టి వెళ్దాం, దేవుని వాక్యాన్ని బట్టి వెళ్దాం, దేవుని యొక్క న్యాయాన్ని బట్టి వెళ్దాం అని హీ డి నాట్ హ్యాస్ ఆ రాత్రే స్టెప్ తీసుకోలేదు. ఉదయం వరకు వెయిట్ చేద్దామమ్మా, ఉదయం నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్న వాడిగా మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లలు. మూడవ ఆత్మీయతలకు నేను చెప్పాలని ఆశపడతాను, దయచేసి గమనించండి. ఏమంటాడు చూడండి, అతను విడిపించకపోతే 11వ వచనం చదువుకుందాం. కాబట్టి 13వ వచనం, ఈ రాత్రి ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిరేయడా సరే అతను విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయినా యెహోవా జీవం తోడు నేను నీకు బంధువుని ధర్మం జరిపేదను, ఉదయం వరకు పండుగ. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్ హియర్ ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకవేళ ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం నాకంటే సమీపంగా ఉన్నవాడు వాడు ఉన్నాడు, వాడు ముందుకు వస్తాడేమో చూద్దామమ్మా, ఒకవేళ వాడు రాకపోతే నేనున్నాను, విడిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను, బట్ ఐ వాంట్ గివ్ హిమ్ ఛాన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత నీతిగా ప్రవర్తిస్తున్నాడంటే, ఎంత న్యాయంగా ప్రవర్తిస్తున్నాడంటే, ఎంత వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడంటే బోయజ్. అందుకే బోయజ్ ఏమంటారంటే యేసు ప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ముంగుర్తుగా ఉన్నాడు ప్రియమైన దేవుడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనం ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనం. ఈ విధముగా దేవుని తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవలెను. ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులు తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానాన్ని దృఢపరిచారు. దేవుడు వాగ్దానాన్ని ఏ రీతిగా దృఢపరుస్తున్నాడు, దేవుడు వాగ్దానాన్ని ఏ రీతిగా నెరవేరుస్తున్నాడు మన జీవితాల్లో చాలా క్లియర్గా రాయబడింది. నేను ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎక్కువ వివరించడం లేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం మీద ధ్యానం చేయడం దేవుడు. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్స్ ప్రియమైన దేవుడు. దేవుడు ఏ రీతిగా న్యాయాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు నీ జీవితంలో, నా జీవితంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన న్యాయాన్ని, నీతిని, న్యాయాన్ని మన జీవితం ద్వారా నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు అన్న విషయం దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు ఒక చక్కటి మాట రాస్తాడు. ఏంటంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తిమోతి రాసిన పత్రికలో. దయచేసి గమనించండి. 2:13 మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఆయన తన స్వభావమునకు విరోధముగా, వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడంట దేవుడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి.
చాలాసార్లు మనము ఇది దేవుని చిత్తమా కాదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. ఈ మాట ఏం చేస్తుందంటే మనకు ఇట్ గివ్స్ క్లారిటీ. ఏంటి తెలుసా? ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయదు, ఏది ఒప్పుకోవడం అంతే. ఆయన స్వభావం ఏంటి? వాక్యంలో తెలియజేశాడు మనకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాక్యానుసారంగా ఉందా, వాక్యానుసారంగా ఉంటే ఎస్ అంటాడు, వాక్యానుసారంగా లేకపోతే నో చెప్తాడు. ప్రియమైన ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. వెరీ కరెక్ట్ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు కదా. సో దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అక్కడ. కన్ఫ్యూజన్ ఎందుకుందంటే వాక్యం తెలిసినా తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉంటాం కొన్నిసార్లు ప్రేమ. ఎందుకంటే అది మనకు అనుకూలంగా ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎందుకంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. దెన్ దేర్ విల్ బి కన్ఫ్యూజన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. సో ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు, ఇది పాపము, ఇది నీతి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దాంట్లో కన్ఫ్యూషన్ ఎంత మాత్రం లేదు ప్రియమైన వాళ్ళ. కన్ఫ్యూషన్ అంతా ఏంటంటే ఇది మనం క్రియేట్ చేసుకున్నది. ఎందుకంటే వీ వాంట్ లేదంటే మనకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి, తన స్వభావం మనకు విరోధంగా ఆయన ఏదీ చేయడు. సో ఇట్ సేస్ వెరీ క్లియర్లీ దేవుని చిత్తం ఏంటో చాలా క్లియర్గా దేవుడు తన వాక్యం మనకు తెలియజేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. సో ఆయన బోయస్ యొక్క ప్రేమ రూతు పట్ల న్యాయాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చింది. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ముందు నెరవేరుద్దామన్నటువంటి బైపాస్ మెకానిజం ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. యేసు ప్రభు కూడా సో ఆయన తన వాక్యానుసారంగా లేకపోతే ఏ ఉద్దేశంతో ఇలాగొనికి వచ్చాడో అది నెరవేర్చాలని ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ప్రేమైన దేవుని. దయచేసి గమనించండి. సో లాస్ట్ లో మాట అంటున్నాడు, అమ్మా రాత్రిలో ప్రశాంతంగా వండుకు అంటున్నాడు కదా. యు స్లీప్ పీస్ఫుల్లీ టునైట్, మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిసైడ్. యు స్లీప్ టునైట్ పీస్ఫుల్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుప్రభువు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు కదా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తాన్ని తన సమయంలో ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన తొందరపడే దేవుడు కాదు. రాత్రికి రాత్రి బోయస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవులారా. రాత్రికి రాత్రి పంచాయతీ పెట్టనక్కర్లేదు ప్రియమైన దేవులారా. వెయిట్ ఫర్ ద టైం అని చెప్తూ అక్కడ చూస్తాం. ఉదయం వరకు నువ్వు పీస్ఫుల్ గా ఉండమ్మా, విధులు చాలా నిబ్బరంగా ఉండు. ఉదయం నేను నీకు న్యాయం చేయబోతున్నాను అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు చూస్తాం. బట్ వెయిట్ ఫర్ టుమారో మార్నింగ్. వెయిట్ ఫర్ టుమారో మార్నింగ్. టుమారో మార్నింగ్ ఏంది? అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం, దేవుడు అపాయింట్ చేసినటువంటి టైం. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, యేసు ప్రభువే ఏం చేశాడంటే బైబిల్ రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు ఏంటంట మనుష్య కుమారుడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. ఎందుకు ముందు పంపించలేదు? కరెక్ట్ సమయంలో ఆయన యేసు ప్రభువును పంపించాడు ప్రియమైన దేవుడు. ఏ సమయం ముప్పాలో ఆ సమయంలో పంపించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడు దేవుడు? తన సొంత కుమారుని లేకపోతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చెను అని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన తొందరపడే దేవుడు కాదు, కానీ పర్ఫెక్ట్ గా కార్యం చేసేటటువంటి దేవుడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ గా కార్యాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు ప్రియమైన దేవుడు. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు కానీ శిశువుగా ఉన్నప్పుడు కానీ ఏంటంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారంలో క్రీస్తునందు నివసిస్తూ ఉన్నదని కొలసీలు రాసిన పత్రిక 2:9 చెప్తూ ఉంది మనకు. అవునా? ఆయన చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడు మరియ గర్భంలో ఉన్నప్పుడు సైతం దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరి దగ్గర ఉంది? శరీరాకారంలో క్రీస్తునందు నివసించను అని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఏ పవర్తో ఉన్నాడో మరియ గర్భంలో ఉన్నప్పుడు అదే పవర్తో ఉన్నాడు. మరియ డెలివరీ అయిన తర్వాత చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అదే పవర్తో ఉన్నాడు. ప్రేమ యవనస్తులుగా ఉన్నప్పుడు అదే పవర్తో ఉన్నాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుడు. అయినప్పటికీ దయచేసి గమనించు, యేసు ప్రభు పుట్టగానే హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ వధించాలి అన్నాడు కదా.
అవునా కాదా? చేశాడు. కానీ హేరోదు పైన కూడా అధికారం కలిగిన దేవుడు ఎవరు? మన దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రియమైన దేవుడారా, ఎందుకంటే హేరోదుకు అధికారం ఇచ్చింది కూడా మన దేవుడు, విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. అందుకే ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి బెత్లెహేముకు వెళ్ళిపోయాడు. బెత్లెహేము నుంచి దేవదూత ద్వారా ఏం చేశాడు? తిరిగా హేరోదు చనిపోయాడు, తిరిగా నువ్వు రావచ్చు అని దేవదూత చెప్పింది. దేవదూత చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు ప్రేమ వాళ్ళరా? స్వప్నమందు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, హేరోదు బదులుగా ఎవరున్నాడంటే ఇప్పుడు ఆర్కలాయి హేరోదుగా ఉన్నాడు కాబట్టి బెటర్ టు గో టు నాజరేత్. దయచేసి గమనించాలి, నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఆయన సర్వాధికారి అయి ఉండి హేరోదును సంధించగల, హేరోదును మెడవంచగల, హేరోదు పవర్ లేకుండా చేయగల శక్తి గల దేవుడై ఉండి కూడా ఏం చేశాడు? ప్రేమ వల్లరా ఆయన కూడా టయానికి లోపడ్డాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టయానికి లోపడ్డాడు ప్రేమ వల్లరా. అందుకే ఆయన నజరేతు వాడుగా పిలువబడ్డాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. బెత్లెహేములోకి వెళ్ళాడు, బెత్లెహేము నుంచి మళ్ళీ నజరేతుకి వెళ్ళాడు. అందుకే ఆయన ఏమని పిలుస్తారు? నజరేతు వాడు అని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుడు. తర్వాత హేరోదు కుమారుడు కూడా చనిపోయిన తర్వాత ఆయన ఇంకేం లేకనే, ఏం ముందు రాలేకనా? ముందు రావచ్చు, ఆయన శక్తి ఉంది, కానీ రాలేదు. కరెక్ట్ టైంలోనే ఆయన వచ్చేటటువంటి దేవుడు, కరెక్ట్ టైంలోనే ఆయన సమయం పనులు చేసేటటువంటి దేవుడు ప్రియమైన దేవుడు వెళ్ళారు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడే మనుష్య కుమారుడి దగ్గరికి వచ్చాడు. ఇంకో మాట నేను చెప్పాలి రాసి పెడుతున్నా. మనం లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే, నాయన విధవరాలు కుమారుడు పోగొట్టుకుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సమాధికి తీసుకెళ్తున్నారు, బలియంత్రంలోకి తీసుకెళ్తున్నారు. చేతులను అయిపోయాయి. ఆమె చుట్టూ ఉన్నవారు ఆమె ఏడుస్తూ ఉన్నారు, ఆమెతో పాటు ఏడుస్తున్నారు, కానీ ఆమెను ఓదార్చలేకపోతున్నారు కదా. ఆమె చుట్టూ ఉన్నవారు ఆమెతో కలిసి ఏడుస్తూ ఉన్నారు, కానీ పోయిన కుమారుని తెచ్చివ్వలేకపోతున్నారు. కానీ ఆయన కరెక్ట్ గా ఎక్కడ కలుసుకున్నాడు? ఊరి గవిని ఎంత కలుసుకున్నాడని బైబిల్లో రాయబడింది. ఎక్కడ కలుసుకున్నాడు? యేసుప్రభువును ఊరి గవిని ఎంత కలుసుకున్నాడు. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడా. ఊరి గవిని అనేది దేవుని టైం ప్రియమైన దేవుడు. కరెక్ట్ గా ఆ సమయంలో వీళ్ళు ఊరిలో నుంచి బయటకు వెళ్తున్నారు బలియంత్రమునకు. యేసుప్రభు ఊరిలోనికి వస్తున్నాడు. కరెక్ట్ గా ఆ సమయంలోనే క్రాస్ అయిపోయాడు. దయచేసి గమనించాలి. ఏం చేశాడు? ఆమె కన్నీళ్లు తుడిచాడు, పోగొట్టుకున్న కుమారుణ్ణి తిరిగా ఇచ్చాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సరైన సమయంలోనే ఆయన మన జీవితంలో పనులు చేసినటువంటి దేవుడు. ప్రేమ చేయి దాటిపోయింది, అయిపోయింది అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. మన చేయి దాటిపోయి ఉండవచ్చు, యేసుప్రభు చేయి దాటిపోలేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త చేయి దాటిపోలేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుడు వెళ్ళారా. దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. మన చేతి దాటిపోయింది, అయిపోయింది బ్రదర్, ఇంకేమీ లేదు అని అంటుంటాం. బట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ స్టిల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన మనుష్య హృదయములను, రాజుల హృదయములను ఏదిగా దిగుతాడంట? నీతి కార్యాలలో దిగుతాడంట ప్రియమైన దేవుడు. అంత శక్తిమంతుడండి మన దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆ మాటలు ప్రియమైన దేవుడు అంత శక్తిమంతుడు. కానీ ఆయన ఏం చేశాడు? టయానికి లోబడినట్టు కొన్నిసార్లు దేవుని సమయం కోసం మనం వెయిట్ చేయాలి ప్రియమైన దేవుడు. అందుకే బైబిల్ రాయబడింది. మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఒకసారి 11వ వచనం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రతి దానికి దేవుడు ఏం చేశాడంట? ప్రసంగి 3:11, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయం అందించి విన్నాడు. కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలు. ప్రతిదానికి ఆయన సమయాన్ని నిర్ణయించాడు. ప్రతిదానికి కూడా సమయం ఉందంట ప్రియమైన దేవుడు. ఒకడు ఏడ్చేదానికి, ఒకడు నవ్వేదానికి కదా. గమనించగలిగితే ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో ప్రకారం దేవుడు కాలం చేస్తూనే ఉంటాడు అన్న విషయం చేస్తాం. చివరి మాట నేను చెప్పి ముందుస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు.
ప్రియమైన దేవుడు కదా, ఆయన ఏం చేశాడంట, క్రీస్తు యుక్త కాలమున అంటే సరైన టైంలో సరైన సమయంలో ఏం చేశాడంట, క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడంట? నీతిమంతుల కోసం కాదు. ఎవరి కోసం? బలహీనుల కోసం, భక్తిహీనుల కోసం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, పాపుల కోసం చెప్పాలంటే, ఎందుకు నీతిమంతులకు కాదన్నారంటే, నీతిమంతులు లేడు ఒకటి లేడు బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో లోపల ఉన్న వాళ్ళంతా కూడా బలహీనుడే, పాపులే. కానీ అందరి కోసం ఆయన సరైన సమయంలో నీ కోసం నా కోసం మరణించాడు. ఏమైనా దేవుడు. సో అందుకే బోయసు తను చేయబోయే కార్యక్రమానికి ఏం చేస్తున్నాడంటే, ఎంత మాత్రం కూడా తొందరపడట్లేదు. దేవుని సమయం కోసం, దేవుని న్యాయం మీద, ధర్మశాస్త్రం మీద ఆధారపడిన వ్యక్తిగా, విడిపించడానికి మనస్ఫూర్తిగా లేకపోతే ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు, మన దేవుడు కూడా ఆయనతో మనల్ని విడిపించేటటువంటి దేవుడు, మనల్ని సమకూర్చేటటువంటి దేవుడు. ఈ కళ్ళం అనే ప్రియమైన దేవుని బిడ్డరా, రెడిమ్షన్ కు ఇది సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుండగా మన జీవితాలు ప్రశ్నిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, సో God does everything perfectly in his perfect time. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పర్ఫెక్ట్ గా మన జీవితాల్లో కార్యాలు చేసినటువంటి దేవుడు. చేయి దాటిపోయింది, అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకునే దానికి ఎంత మాత్రం లేదు. కానీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టగలిగిన దేవుడు విషయం తెలుసు. వచ్చిన 2 మాటల్లో చిన్న సాక్ష్యం. లాస్ట్ టైము ప్రభావతి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పింది. ఏంటి? ట్రాన్స్ఫర్స్. అసలు మేము ఊహించలేదు. అసలు ఆ 2 డిస్ట్రిక్ట్ల తర్వాత వేస్తారని. ప్రియమైన దేవుడు, అయిపోయింది. ఆర్డర్స్ వచ్చినాయి, ఇంకా మా చేతుల్లో లేదు. నేను వాళ్ళరా నాకు అనిపించింది, దేవా అంటే ఒక విధంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అయినట్టు యాక్చువల్లీ కదా. ఫ్యామిలీ సో షీ హాస్ టు గో దేర్, లేదంటే ఇంకా లాంగ్ లీవ్ లో ఉండిపోవాలి, లాస్ ఆఫ్ ఇయర్ ఉండిపోవాలన్నమాట. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం గల దేవుడు అంటే, ప్రియమైన దేవుడు కదా, మా చేతులు దాటిపోయాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద పొలిటికల్ హ్యాండ్స్, పొలిటికల్ వాళ్ళ చేతుల్లో ఉంది. అంత మాత్రమే కాదు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇంకో మొదట చెప్పకూడదు కానీ ఇది లైవ్ లో ఉంది కాబట్టి, ప్రియమైన దేవుడు బిడ్డారా, మరొక రీతిగా గమనించినట్లయితే కొన్ని విషయాలు అంటే అప్పుడు కూడా మనం చూస్తాం. సో అంటే సంపూర్ణంగా ట్రాన్స్ఫర్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ అవర్ హ్యాండ్స్. ఏ పవర్ లేదు, ఒక గ్రేస్ మాత్రం నమ్ముకున్నాం, దేవుని కృపను మాత్రం నమ్ముకున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డారా, సో గాడ్ ఈస్ గెటింగ్ హర్ బ్యాక్. సో నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ రాబోతుంది, ఇంకా చెప్పట్లేదు కానీ. సో నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆర్డర్స్ అండ్ షీ ఈస్ గోయింగ్ టు బి నంద్యాల. సో దేవుడు ఎంత కృప చూపిస్తారంటే, ప్రేమ దేవుడారా, ఒక పైసా ఖర్చు పెట్టకుండా, ప్రేమ దేవుడారా, దేవుడు తన పిల్లలకు న్యాయం చేసేటటువంటి దేవుడు అనే దానికి నేను ధైర్యంగా చెప్పగలను. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మన చేతులు దాటిపోయినా, మన పవర్ సారిపోయినా, మనకు ఏది ఎక్కడ పర్లేదు కానీ అది స్టిల్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుడు దాన్ని చక్కగలిగలడు, చక్కబెట్టగలడు, మన జీవితాలను సరి చేయగలడు. ప్రియమైన దేవుడు. సో బోయకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు ప్రభు మన జీవితాల్లో ఎంతో ఆతృత కలిగి ఉన్నాడు. మనల్ని విడిపించాలని, మనల్ని చక్కబెట్టాలని, మనల్ని ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు. లెట్ us not be hurried. ఆయన వాక్యం మీద ఆధారపడదాం, ఆయన నీతి మీద ఆధారపడదాం, ఆయన కృప మీద ఆధారపడదాం. దేవుడు మనం ముందుకు చక్కగా నడిపిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించున్నాడు. పల్లెవలసిందా ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ, మీ పాదములను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడకు, కనికరం గల దేవుడకు, కృపాసత్య సంపూర్ణుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మనుష్యుల హృదయములను యేసు ప్రభువా నీటి కాలువల వలె పారవేసే గొప్ప దేవుడు యేసు ప్రభువా. ఎటు మళ్ళితే ఆ రీతిగా నీళ్ళు ఏ రీతిగా మలుతాయి, ఆ రీతిగా హృదయములను సైతం మార్చగల దేవుడు, మనస్సులను సైతం మార్చగల దేవుడు యేసు ప్రభువా. తండ్రి, నా దేవ, నా ప్రభ, కఠిన హృదయాలను యేసు ప్రభువా నైనా, నా దేవనైనా మాంసపు హృదయం ద్వారా మార్చగల గొప్ప శక్తి గల దేవుడు యేసు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ నీతి మీద ఆధారపడుతూ ఉన్నాం, మీ శక్తి మీద ఆధారపడుతూ ఉన్నాం, మీ కృప మీద ఆధారపడుతూ ఉన్నాం యేసు ప్రభువా. ఇదిగో మీ కళ్ళంలో ఆ దేవాలైనా మీ రిడెంప్షన్ మీద మేము ఆధారపడుతూ ఉన్నాం యేసు ప్రభువా. మీరు విడుదల చేసినటువంటి దేవుడు యేసు ప్రభువా.
కృపనివ్వండి. కనికరం గల దేవా, కృపనివ్వండి. నన్ను మమ్మల్ందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను యేసుప్రభ. దీవించండి, ఆశీర్వదించండి యేసుప్రభ. మా ప్రతి సమస్యలో కూడా మీరు చాలిన దేవుడిగా ఉండి ప్రతి సమస్య నుంచి విడిపించడానికి శక్తి గల దేవుడు కనుక మీకు తండ్రి ప్రభ. మా యొక్క సమస్యలన్నీ కూడా అప్పచెప్పుకుంటున్నా. కృపను కలిగించండి ప్రభ. మా ఆర్థిక సమస్యలు ఇదిగో ప్రభ, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు నా దేవ, నా ప్రభానైనా మా ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి వారు ఫేస్ చేస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నా. ఆరోగ్యపరమైనటువంటి తండ్రి సమస్యలను మీ సన్నిధానంలో ఎత్తిపరచుకుంటున్నా యేసుప్రభ. అదే రీతిగా నా దేవాలైనా ఆత్మీయంగా తండ్రి ప్రభానైనా ఒకవేళ తండ్రి కొట్టుమిట్లాడుతూ ఉంటే ఇదిగో వారిని కూడా మీ సన్నిధానంలో ఎత్తిపరచుకుంటున్నాను. కృపను గ్రహించండి దేవ తండ్రి. మా ఫెలోషిప్ లో ప్రతి బిడ్డని మాటలు పెంచుతున్న ప్రతి బిడ్డను యేసుప్రభానైనా ఆర్థికంగా బలపరచండి యేసుప్రభ. ఆరోగ్యపరంగా తండ్రి ప్రభావంగా స్వస్థపరచండి యేసుప్రభ. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అదే రీతిగా ఆత్మీయంగా నిలబెట్టండి యేసుప్రభ. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఎక్కడ కూడా పడిపోకుండా మీ నామానికి అవమానం కలగకుండా యేసుప్రభానైనా జీవించే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. నన్ను మమ్మల్ందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా కుటుంబాలను మా పిల్లలను ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే నడిపించి కాపాడి మైకి పొందవలసిందిగా వేడుకొచ్చు. తిరిగా మేము కలుసుకుని మీ వాక్యాన్ని ధ్యానించే పర్యంతం మీ సన్నిధిని, సమృద్ధిని, భద్రతని ఈ వారమంతా కూడా మాతో ఉంచవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తిగల నామమందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవకర నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్.